ఎస్, నిజంగానే పరుచూరి గోపాలకృష్ణ గారు అన్నట్టుగా నందమూరి బాలకృష్ణ గారికే 50 ఏళ్ళు అంటే మనం నమ్మలేము. అలాంటిది ఆయన నట ప్రస్థానానికి 50 వసంతాలు పూర్తయ్యాయి అని అంటే అన్బిలీవబుల్గా ఉంది. ఎందుకంటే ఆయన ఎనర్జీ, ఆయన ఏ స్పీడ్లో సినిమాలు చేస్తున్నారో చూస్తే నేటి తరం హీరోలు కూడా సరిపోరని చెప్పాలి. సో ఎస్, డెఫినెట్గా ఆ సెలబ్రేషన్స్, ఆ 50 గోల్డెన్ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఆ రేంజ్లోనే మనం చూడబోతున్నాం సెప్టెంబర్ 1వ తేదీన. అయితే ఇప్పుడు వేదికపైకి అనుపమ్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నాము. టీఎఫ్సీసీ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బాపిరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రాజనారాయణ యాదవ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్, ముందుగా అందరికీ నమస్కారం అండి. బాలయ్య బాబు గారి గురించి అందరూ అన్నీ చెప్పేశారు. ఇందాక ప్రసన్న గారు అన్నట్టు 4 జనరేషన్ హీరోస్ ఈ ఒక్క కుటుంబం నుంచి ఉన్నారని. అదే కాకుండా 4 జనరేషన్కి అలరించిన హీరో ఈయన ఒక్కడే అండి, బాలయ్య బాబు గారు ఒకరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాపిరాజు గారు ప్లీజ్. ఈ స్టేజ్ మీదకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను బాలయ్య బాబు గారి 2 సినిమాలు శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేశాను గతంలో. దాంట్లో నెంబర్ 1 సినిమా సింహ. ఎన్ని సెంటర్లు అయితే పెట్టానో అన్ని సెంటర్లు 50 రోజులు ఆడి, దాంట్లో సగం స్టేషన్లు 100 రోజులు ఆడాను. విపరీతమైన లాభాలు వచ్చి చాలా అద్భుతమైన పొజిషన్కి సింహతో నేను రావడం జరిగింది. అలాంటి బాలయ్య బాబు గారి ఫంక్షన్లో ప్రసన్న కుమార్ గారు నన్ను పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాజు గారు మాట్లాడతారు, ప్లీజ్. మాది మచిలీపట్నం రామరాజు థియేటర్ అండి. బాలయ్య బాబు గారిది ఫస్ట్ సినిమా మా థియేటర్లో మంగమ్మ గారి మనవడు 100 రోజుల పైన ఆడాము. దాని తర్వాత కథానాయకుడు సినిమా, అలాగే తర్వాత లేటెస్ట్గా సింహ టౌన్ రికార్డ్ సినిమా అండి. దానికి ముందు చెన్నకేశ్వరరెడ్డి 100 రోజులు, అలాగే హరికృష్ణ గారిది సీతయ్య, అన్నగారి సినిమా అయితే అడవిరాముడు 176 రోజులు తీసి ఎంగోల. అలా జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిల్ కుమార్ గారిని ఇప్పుడు వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్. సార్, తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన చలనచిత్ర పరిశ్రమలో ఒక హీరో 50 సంవత్సరాలు ప్రయాణాన్ని చిత్ర పరిశ్రమ అంతా కూడా కలిపి చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఈ 50 సంవత్సరాలు మన నందమూరి బాలకృష్ణ గారితో సుదీర్ఘ ప్రయాణం చేసిన వారితో పాటు 50 సంవత్సరాలలో 24 యూనియన్లో పనిచేసిన కార్మికులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఒక ఘన సన్మానాలు కూడా ఉంటాయని ఈ యొక్క కార్యక్రమంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చలనచిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయుచున్న ఈ కార్యక్రమానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటుందని, ఈ యొక్క భాగస్వామ్యం కల్పించినందుకు ఈ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.